పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం. వినయ్ ఏంది ఎక్కడో అడవిలోకి వచ్చిండని అనుకుంటున్నారు కదా, లేదు, మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నేను పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఉన్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వివాదాస్పదమైన ల్యాండ్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. ఆ ల్యాండ్ దగ్గర వచ్చాను. నేను రావడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం 8వ తారీఖు 1వ నెల 2024 రోజు నాడు ఇక్కడ ఎలక్షన్ ముందు 2023 సంవత్సరంలో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, హనుమాన్ల యశస్విని రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పాలకుర్తిలో మేము నిర్మిస్తామని చెప్పేసి యువతను మోసం చేసి ఈ రోజు గద్దెనెక్కిరు. ఈ రోజు నేను ఇది చూపించడానికి గుర్తూరు గ్రామానికి వచ్చిన. అయితే ఇక్కడ 8వ తారీఖు 1వ నెల 2024 నాడు అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులందరినీ తీసుకుని వచ్చి భూమి పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేసింది. ఆ రోజు గడ్డపార పట్టుకొని మామూలు ఫోజులు అంటే మామూలు ఫోజులు ఇయ్యలేదు అత్త కోడలు ఇద్దరు. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క శంకుస్థాపన పలక తప్ప ఇక్కడ మొత్తము ల్యాండ్ లో ఎక్కడ చూసినా కూడా తాటి చెట్లు, మర్రి చెట్లు ఇవి తప్ప ఏమీ లేవు. తాగి పడేసిన బీరి సీసాలు ఇవి తప్ప ఏం లేదు. మరి ఇంత ఘనంగా చేస్తాన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఎక్కడ పోయిందని నేను ఈ రోజు అడుగుతున్నాను. ఇంకెన్ని రోజులు మా పాలకుర్తి ప్రజలు మభ్య పెడతారు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు? నేను ఎన్ఆర్ఐని, అధిక నిధులు మా దగ్గర నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకొని వస్తాను, ఇది చేస్తానని చెప్పింది కదా. ఇప్పుడు తాను చేసిన శంకుస్థాపన చేసిన ఈ యొక్క ఫౌండేషన్ వేసిందే ఇప్పటి వరకు పని మొదలు పెట్టలేదు. అంటే నువ్వు ఇంకేం చేస్తావమ్మా? ఈ 2 సంవత్సరాల ఈ 2 సంవత్సరాల పాలనలోనే మీరేం చేయలేదు, ఇంకా చేస్తారంటానికి మా పాలకుర్తి నిరుద్యోగ యువత ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరమ్మా. ఇక్కడ కొంతమంది పాలకుర్తిలో ఉన్న చెంచగాళ్ళు, మా పెద్దమ్మ, మా జేజమ్మ, మా అరుంధతి, మా జాన్సమ్మ ఏది చెప్తే అదే మా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా. మీ పెద్దమ్మకి చెప్పండి, మీ అరుంధతికి చెప్పండి, పాలకుర్తి పెద్దమ్మకే చెప్పండి. మీరు ఏం చెప్తారు? అమ్మ మనం శిలాపలకం వేసి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రతిపక్షపులు అంటున్నారని చెప్పండి, నిరుద్యోగ యువత అంటున్నారని మాత్రం మీ పెద్దమ్మకి చెప్పండి. ఈ పనులు త్వరగా స్టార్ట్ చేసేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు తోడ్పడాలని మేము చెప్తున్నామమ్మా. లేని ఎడల మా పాలకుర్తి యువత అంతా ఇదే గుర్తూరు ల్యాండ్ లో మిమ్మల్ని రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేయడం మాత్రం ఖాయం ఝాన్సీ రెడ్డి గారు. కాబట్టి గుర్తుంచుకోండి.